సాధారణంగా మనం ఏదైనా వైద్య నిర్ధారణ గురించి మాట్లాడుకున్నప్పుడు అందులో ఒక రకమైన ఖచ్చితత్వం ఉంటుందని ఆశిస్తాం కదా. అవును, ఖచ్చితంగా. ఒక ఇంజినీరింగ్ లెక్కలాగా ఉంటుందని అనుకుంటాం. రైట్. అంటే ఇప్పుడు ఎముక విరిగితే ఎక్స్రే తీయగానే అందులో ఆ విరిగిన గీత స్పష్టంగా కనిపిస్తుంది. డాక్టర్ వెంటనే దానివైపు చూపిస్తూ ఇక్కడ విరిగింది అని చెప్తారు. ఆ స్పష్టత మనకొక రకమైన ప్రశాంతతనిస్తుంది కదా. కంటికి కనిపిస్తే దానికి తగ్గట్టు చికిత్స తీసుకుంటామని ఒక ధైర్యం. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ మానవ మెదడు, నాడీ వ్యవస్థ మరియు మానసిక రుగ్మతల ప్రపంచంలో కడుగుపెట్టగానే ఆ ఎక్స్రే మెషిన్ పనిచేయడం ఆగిపోతుందన్నమాట. నిజమే. ఇదంతా కంటికి కనిపించని పజిల్ లాంటిది. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే ఈ విషయాలు కేవలం మెడికల్ బుక్స్కే పరిమితం కాదు. అంటే మన ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి ఒక కిటికీ లాంటివంటారా? కరెక్ట్. ఒక సాధారణ లక్షణం వెనుక ఎన్ని సంక్లిష్టమైన కారణాలుంటాయో తెలిస్తే ఎవరికైనా నిజంగా ఆశ్చర్యం కలగక మానదు. ఖచ్చితంగా. సో ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మన దగ్గర కొన్ని అత్యంత ఆసక్తికరమైన మెడికల్, సైకియాట్రిక్ నోట్స్ మరియు పరిశోధనా పత్రాలు ఉన్నాయి. అవును. వీటి ఆధారంగా మానవ మెదడు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, మానసిక రుగ్మతలు ఎన్ని రకాలుగా మభ్యపెడతాయి, అలాగే ప్రాణాలను కాపాడే మందులు మన శరీరంపై ఎలాంటి విచిత్రమైన ప్రతిచర్యలను చూపుతాయో విశ్లేషించబోతున్నాం. అవును. కొన్నిసార్లు శారీరక సమస్యలు మానసిక వ్యాధుల్లా ఎలా భ్రమింపచేస్తాయో కూడా మనం చూడబోతున్నాం. రైట్. ముందుగా మనం డాక్టర్ల పరిభాషలో మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ అని పిలిచే తీవ్రమైన డిప్రెషన్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే మనం అనుకునే సాధారణ విచారానికి దీనికి చాలా తేడా ఉంది కదా. చాలా తేడా ఉంది. ఈ పత్రాలను పరిశీలిస్తే ఒక స్పష్టమైన విషయం అర్థమవుతుంది. ఎవరైనా ఏదైనా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనప్పుడు డాక్టర్లు దాన్ని సైకోసోషల్ స్ట్రెస్సర్ అంటారు. అంటే ఉద్యోగం పోవడం లేదా ప్రియమైన వారిని కోల్పోవడం లాంటివా? కరెక్ట్. అలా జరిగినప్పుడు డిప్రెషన్లోకి వెళ్లడం సహజమే. కాని స్పష్టమైన కారణం కళ్లముందు ఉన్నప్పటికీ మెదడులో రసాయనాల అసమతుల్యత జరిగి తగినన్ని లక్షణాలు బయటపడితే డాక్టర్లు దాన్ని మేజర్ డిప్రెసివ్ డిజార్డర్గానే పరిగణిస్తారు. అంటే కారణం ఉంది కదా అని దాన్ని కేవలం ఒక సాధారణ ఏడుపులాగా తేలిగ్గా తీసుకోరన్నమాట. తీసుకోకూడదు కూడా. అదొక మెడికల్ కండిషన్. సో డిప్రెషన్ అంటే ఒక మూలన కూర్చుని ఏడవడం మాత్రమే కాదు, అసలు తాము డిప్రెషన్లో ఉన్నామనే విషయం కూడా చాలామందికి తెలీదు అంటారు. అవును. బేసిక్గా ఎప్పుడూ విచారంగా ఉండటమే కాదు, ఏ పనిపైన ఆసక్తి లేకపోవడం అనేది దీంట్లో ఒక ప్రధాన లక్షణం. రైట్. మన దగ్గరున్న మూలాల ప్రకారం చూస్తే చాలామంది ప్రైమరీ కేర్ డాక్టర్ దగ్గరికి వెళ్లి తనకు ఏడుపోస్తుంది అని చెప్పారట. విపరీతమైన అలసట, నిద్ర పట్టకపోవడం, నొప్పులని చెప్తారు. అవును. దీన్నే వైద్య పరిభాషలో సొమాటిక్ సిమ్టమ్స్ అంటారు. అంటే మనసులో ఉన్న బాధ భౌతికంగా శరీరంలో నొప్పుల రూపంలో బయటపడుతుంది. వావ్. డిప్రెషన్ ఎలా ముసుగు వేసుకుంటుందో కదా. కాని ఇది డాక్టర్లకు సవాలు కాదా, ముఖ్యంగా ముదిరిన శారీరక వ్యాధులున్నవారిలో? ఖచ్చితంగా. ఇప్పుడు క్యాన్సర్ లాంటి అడ్వాన్స్డ్ మెడికల్ ఇల్నెస్ ఉన్న వ్యక్తి సహజంగానే బరువు తగ్గుతారు, నీరసంగా ఉంటారు, నిద్ర పట్టదు కదా. అవును. ఇవన్నీ క్యాన్సర్ లక్షణాలే. అలాగే డిప్రెషన్ లక్షణాలు కూడా. మరి డాక్టర్ ఎలా పసిగడతారు? అందుకే ఇలాంటి రోగుల్లో శారీరక లక్షణాల కన్నా వారి ఆలోచనా విధానాన్ని గమనిస్తారు. జీవితం మీద ఆసక్తి కోల్పోవడం, విపరీతమైన అపరాధ భావన అంటే గిల్ట్ ఫీలింగ్ ఇవి చూస్తారు. తాము ఎందుకు పనికిరాము అనుకోవటం, ఆత్మహత్య ఆలోచనలు ఉన్నాయా లేదా అని గమనించాలన్నమాట. కరెక్ట్. ఇవి ఉంటే అది శారీరక నీరసం కాదు, ఖచ్చితంగా డిప్రెషనే. పైగా ఇదొక స్థాయి దాటి తీవ్రంగా మారినప్పుడు రోగి వాస్తవ ప్రపంచం నుండి సంబంధాలు తెంచేసుకుంటాడు. ఓహ్, అంటే భ్రమలు కూడా మొదలవుతాయా? అవును. లేని శబ్దాలు వినపడటం, లేనివి కనపడటం జరుగుతుంది. దీన్ని ఎండిడి విత్ సైకాటిక్ ఫీచర్స్ అంటారు. ఇది చాలా ప్రాణాపాయ స్థితి. మరి దీనికి వెంటనే ఏమి చేయాలి? మందులు పనిచేయడానికి టైం పడుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అందుకే వీరికి ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ అంటే ఈసీటీ చేయడమే అత్యంత వేగవంతమైన మొదటి చికిత్స. రోగి సూసైడల్గా ఉన్నప్పుడు ఇదొక రీస్టార్ట్ బటన్ లాగా పనిచేస్తుంది. అంటే డిప్రెషన్ అనేది ఒక ఊసరవెల్లిలాంటిది. ఏడుపు, అలసట, నొప్పి, చివరికి భ్రమల రూపంలో కూడా వస్తుంది. మరి దీర్ఘకాలం పాటు ఉంటే ఏమంటారు? మన పత్రాల్లో డిస్థీమియా అనే పదం ఉంది. డిస్థీమియా అంటే దీర్ఘకాలికంగా ఉండే డిప్రెషన్.
ఒక వ్యక్తి కనీసం 2 సంవత్సరాల పాటు ఈ డిప్రెషన్లో ఉంటారు. 2 సంవత్సరాల అంటే ఎప్పుడూ ఒంట్లో తక్కువ స్థాయి జ్వరం ఉన్నట్లు ఉంటుందన్నమాట. అవును. పైగా డిప్రెషన్ అనగానే ఆత్మహత్యా ముప్పును అంచనా వేయడం అత్యంత కీలకం. ఒక వ్యక్తి భవిష్యత్తులో సూసైడ్ చేసుకుంటారా లేదా అని చెప్పడానికి అతిపెద్ద ఇండికేటర్ ఏంటో తెలుసా? ఏంటి వాళ్ళ మాటలా? కాదు, వారు గతంలో ఎప్పుడైనా ఆత్మహత్యకు ప్రయత్నించారా అన్నదే. ఆ హిస్టరీ ఉంటే ముప్పు చాలా ఎక్కువన్నట్లే. చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. అలాగే మన సోర్సెస్ ప్రకారం ప్రసవం తర్వాత కూడా డిప్రెషన్ కనిపిస్తుంది కదా. ఇక్కడొక గందరగోళాన్ని తొలగించాలి మనం. పోస్ట్పార్టం బ్లూస్ మరియు పోస్ట్పార్టం డిప్రెషన్ మధ్యున్న తేడా గురించే గదా మీరు చెప్పేది? కరెక్ట్. పోస్ట్పార్టం బ్లూజ్ అనేది హార్మోన్ల వల్ల వచ్చే సాధారణ మార్పు. 5వ రోజున తారాస్థాయికి చేరి 14 రోజుల్లో వాటంతటా అవే తగ్గిపోతాయి. కాని పోస్ట్పార్టం డిప్రెషన్ అలా కాదు. అవును, అది ఖచ్చితంగా వైద్యం అవసరమైన మేజర్ డిప్రెషనే. ఈ చిన్న చిన్న తేడాలను పసిగట్టడం ఎంత ముఖ్యమో చూడండి. సరైన చరిత్ర తీసుకోకుండా కేవలం ఒక్క లక్షణానికి మందిస్తే రోగి మరింత ప్రమాదంలో పడతాడు. ఒక్క నిమిషం ఆగండి. అంటే డిప్రెషన్ మందులు డిప్రెషన్ లక్షణాలతో వచ్చిన అందరికీ ఇవ్వకూడదా? అందులో ప్రమాదమేముంటుంది? ఇక్కడే మనం బైపోలార్ డిజార్డర్ గురించి మాట్లాడుకోవాలి. ఎవరైనా డిప్రెషన్తో వస్తే డాక్టర్ గతంలో ఎప్పుడైనా మానియా వచ్చిందేమో ఖచ్చితంగా అడగాలి. మానియా అంటే విపరీతమైన ఉత్సాహంగా ఉండటం, నిద్ర అవసరం లేకపోవడం లాంటివే కదా? ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ఆ రోగికి నిజానికి బైపోలార్ ఉండి ప్రస్తుతం డిప్రెషన్ దశలో డాక్టర్ దగ్గరకొచ్చారనుకోండి, ఆ డాక్టర్ సాధారణ డిప్రెషన్ అనుకుని యాంటీ డిప్రెసెంట్స్ ఇస్తే ఆ మందులు వారిని నేరుగా మానియాలోకి నెట్టేస్తాయి. వామ్మో! అంటే డిప్రెషన్ తగ్గించి ప్రశాంతత ఇవ్వాల్సిన మందు వారిని గందరగోళం ఉండే ఉన్మాద స్థితిలోకి విసిరేస్తుందన్నమాట. అసలు ఈ బైపోలార్లో కూడా రకాలు ఉంటాయా? అవును, 2 రకాలు. బైపోలార్ 1లో కనీసం ఒక్కసారైనా పూర్తిస్థాయి మానిక్ ఎపిసోడ్ వచ్చి తీరాలి. అప్పుడు అస్సలు నిద్రపోరు, అతిగా మాట్లాడతారు. సైకోసిస్ కూడా రావచ్చు. మరి బైపోలార్ 2 అంటే? అందులో తీవ్రమైన డిప్రెషన్తో పాటు కేవలం హైపోమేనియా మాత్రమే ఉంటుంది. హైపోమేనియా అంటే మానియా అంత తీవ్రంగా ఉండదు, భ్రమలు ఉండవు. అంటే వీళ్ల మెదడు ఒక పెండులంలాగా పైకి కిందకి ఊగుతూ ఉంటుందన్నమాట. మరి యాంటీ డిప్రెషన్స్ ఇవ్వకూడదన్నారు గదా, వీరికి ట్రీట్మెంట్ ఏంటి? మూడ్ స్టెబిలైజర్స్ ఇస్తారు, అంటే ఆ పెండ్యులం మధ్యలో ఉండేలా చేసేవి. ప్రధానమైనది లిథియం. ఇది సూసైడ్ రిస్క్ను కూడా తగ్గిస్తుంది. ఓ, కేవలం మూడ్ మాత్రమే కాదు, సూసైడ్ థాట్స్ను కూడా ఆపుతుందా? అవును, ఇంకా వాల్ప్రోయేట్, కార్బమాజపిన్ లాంటివి కూడా వాడతారు. ఆసక్తికరంగా ఈ వాల్ప్రోయేట్ అనేది సాధారణంగా మూర్ఛవ్యాధులకు వాడతారు, కానీ ఇక్కడ బాగా పనిచేస్తుంది. ఇది వింటుంటే అసలు సిసలైన సైన్స్ దాగుందనిపిస్తోంది. ఒక సమస్యను పరిష్కరిస్తే ఊహించని కొత్త సమస్యలు వస్తాయి అనడానికి ఇదే బెస్ట్ ఉదాహరణ. యాంటీడిప్రెసెంట్స్ గురించి మన దగ్గరున్న ఇంకో డేటా చూద్దాం. ఎస్ఎస్ఆర్ఐల గురించి కదా మీరనేది. సెలెక్టివ్ సీరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్. అవును, ఇవి పనిచేయడానికి 4 వారాలు పడుతుందట. ఇవి సురక్షితమే కానీ సగం మంది రోగుల్లో లైంగిక సమస్యలు లేదా సెక్షువల్ డిస్ఫంక్షన్ను తెస్తాయి అనుంది. అవును, సెరోటోనిన్ పెరగడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఇది. దీనివల్ల చాలామంది మందులు వాడటం మానేస్తారు. అందుకే ఆ సమస్య ఉంటే బ్యూప్రోపియాన్ అనే వేరే మందు ఇస్తారు. ఇది వినడానికి చాలా బాగుంది. లైంగిక సమస్యలుండవు, బరువు పెరగడం ఉండదు అని రాసింది. కాని ఇక్కడే పెద్ద చిక్కుంది. మోతాదు కొంచెం మించినా మెదడులో మూర్ఛను లేదా సీజర్స్ను ప్రేరేపించే ప్రమాదముందట. కరెక్ట్. అందుకే ఈటింగ్ డిజార్డర్స్ ఉన్నవారికి, మూర్ఛ వ్యాధి ఉన్నవారికి ఇది ఇవ్వకూడదు. ఒకవైపు అద్భుతమైన ప్రత్యామ్నాయం, మరోవైపు మూర్ఛ తెచ్చే ప్రమాదం. ఇది టైట్రోప్ వాక్లా ఉందే. అంతే మరి. ఇంకో ఉదాహరణ చెప్తాను. మోనోఅమైన్ ఆక్సిడేస్ ఇన్హిబిటర్స్ లేదా MAOI అనే పాతతరం మందులున్నాయి. ఏటిపికల్ డిప్రెషన్ కోసం వాడేవే కదా. అంటే అతిగా తినడం, అతిగా నిద్రపోవడం లాంటి లక్షణాలుంటే వాడతారు కదా. ఎగ్జాక్ట్లీ. అయితే ఇది వాడేవారు పాత జున్ను, బీరు, క్యూర్డ్ మీట్స్ లాంటి టైరమిన్ ఎక్కువగా ఉండే ఆహారం తింటే చాలా ప్రమాదం. టైరమిన్ రక్తంలో కలిసిపోయి అడ్రినలిన్లాగా పనిచేస్తుందట కదా. రక్తపోటు విపరీతంగా పెరిగిపోయి ఏకంగా హైపర్టెన్సివ్ క్రైసిస్ వస్తుంది. అవును, డిప్రెషన్ మందు వేసుకుని ఒక చీజ్ ముక్క తింటే ఏకంగా ప్రాణాల మీదకు రావటం వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా. నిజంగానే. అలాగే పాతతరం మందులు అయిన ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్ అంటే TCAల గురించి కూడా ఉంది. వీటికి యాంటీకోలినర్జిక్ గుణాలుంటాయట. అవును,
ఇవి వాడితే గందరగోళం, విపరీతమైన మలబద్ధకం, మూత్రం బయటికి రాకుండా ఆగిపోవడం లాంటి సమస్యలొస్తాయి. ముఖ్యంగా వృద్ధులలో చాలా జాగ్రత్తగా వాడాలి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ చూస్తుంటే ఇదొక కెమికల్ యుద్ధంలాగా అనిపిస్తుంది. ఇవి కేవలం చిన్న చిన్న ఇబ్బందులు కాదు, కొన్ని టాక్సిక్ సిండ్రోమ్స్ లాంటి ప్రాణాంతక సమస్యలను తెస్తాయి. కరెక్ట్గా చెప్పారు. ఉదాహరణకు సెరోటోనిన్ సిండ్రోమ్ చూడండి. ఎవరైనా ఎస్ఎస్ఆర్ఐ వాడుతూ ఒక చిన్న నొప్పి కోసం ట్రామడోల్ లాంటి పెయిన్ కిల్లర్ వేశారనుకోండి. రెండూ కలిస్తే మెదడులో సెరోటోనిన్ అమాంతం పెరిగిపోతుంది కదా. అవును, విపరీతమైన గందరగోళం, వణుకు, అతిగా చెమట పట్టడం, జ్వరం రావడం జరుగుతుంది. రెండూ సురక్షితమైన మందులే, కాని కలిస్తే ఇంత ప్రమాదం. మనం దీని కొంచెం విస్తృత కోణంలో చూస్తే మన శరీరంలో ఏ అవయవమూ ఒంటరిగా పనిచేయదు. న్యూరోలెప్టిక్ మాలిగ్నెంట్ సిండ్రోమ్ అంటే ఎన్ఎంఎస్ అనే కండిషన్ ఉంది కదా. అవును, భ్రమలు తగ్గడానికిచ్చే యాంటీసైకోటిక్స్ వల్లే ఇదొస్తుంది. ఇవి డోపమైన్ను బ్లాక్ చేస్తాయి. డోపమైన్ అంటే కండరాల కదలికలకు కూడా ముఖ్యం. అది బ్లాక్ అవ్వగానే కండరాల బిగింపు, జ్వరం వస్తాయి. ఇది ప్రాణాపాయ స్థితి గదా. ఖచ్చితంగా. కండరాల గురించి ఇంకో విషయం, హాలోపెరిడాల్ లాంటి మందుల వల్ల ఎక్యూట్ డిస్టోనిక్ రియాక్షన్ వస్తుంది. హఠాత్తుగా మెడ కండరాలు ముడుచుకుపోతాయి. రోగికసలు ఏం జరుగుతుందో అర్థం కాక భయపడిపోతారు. ఇందాక మనం లిథియం గురించి మాట్లాడుకున్నాం కదా, దానికి సంబంధించి కూడా ఒక లింక్ ఉందట. అవును, మెదడు కోసం ఇచ్చిన లిథియం కిడ్నీల ద్వారా బయటకు వెళ్ళాలి. దీర్ఘకాలం వాడితే థైరాయిడ్, కిడ్నీ సమస్యలొస్తాయి. అంటే టీఎస్హెచ్, రీనల్ ఫంక్షన్ టెస్ట్ చెయ్యాలన్నమాట. ఒకవేళ డీహైడ్రేషన్ వచ్చినా లేదా ఎన్ఎస్ఏఐడేస్, థియాజైడ్స్ లాంటి వేరే మందులు వాడినా కిడ్నీలు లిథియంను బయటకు పంపలేవు. అప్పుడు రక్తంలో లిథియం లెవెల్స్ పెరిగిపోయి మెదడుకు విషంగా మారుతుంది. రోగికి వణుకు అంటే అటాక్సియా వస్తుంది. వావ్! మెదడు కోసమిచ్చిన మందు కిడ్నీల ద్వారా ఫిల్టర్ కాకపోతే మళ్లీ మెదడుకే విషంగా మారుతుంది. ఇదంతా ఒక నెట్వర్క్. ఇప్పుడు వయసు, నిద్ర, ఈ రెండు అంశాలు మెదడుపై ఎలా ప్రభావం చూపుతాయో చూద్దాం. వయసు పైబడిన వారిలో వచ్చే డిప్రెషన్ వల్ల మతిమరుపొస్తుంది తెలుసా. డాక్టర్లు దాన్ని చూసి డిమెన్షియా అనుకునే ప్రమాదముంది. దీన్నే సూడో డిమెన్షియా అంటారు. ఓ, మరి నిజమైన డిమెన్షియాకు దీనికి తేడా ఎలా తెలుస్తుంది? వయసు పెరిగితే మామూలుగానే మతిమరుపొస్తుంది కదా. సాధారణ మతిమరుపుని మైల్డ్ కాగ్నిటివ్ ఇంపేర్మెంట్ లేదా ఎంసిఐ అంటారు. వాళ్ళు తమ రోజువారీ పనులు, స్నానం, భోజనం, ఆర్థిక వ్యవహారాలు సొంతంగా చేసుకోగలరు. అంటే ఆ పనులు చేసుకోలేక పూర్తిగా ఇతరులపై ఆధారపడితే అది డిమెన్షియా అంటారా? ఎగ్జాక్ట్లీ. అండ్ డిమెన్షియాలో ఫ్రంటో టెంపోరల్ డిమెన్షియా అనేది చాలా విచిత్రమైనది. ముందుగా మతిమరుపు రాదు, ప్రవర్తన మారిపోతుంది. అంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలో మర్చిపోవడం లాంటిదా? అవును, ఏది పడితే అది నోట్లో పెట్టుకోవటం, దీన్నే హైపరొరాలిటీ అంటారు. మెదడులోని ఫ్రంటల్ లోబ్ కుంచుకుపోతుంది. అల్జిమాస్లో ఉండే టావ్ ప్రోటీన్స్, ఏఎల్ఎస్లో ఉండే TDP43 ప్రోటీన్స్ ఇందులో కనిపిస్తాయి. మైండ్ బ్లోయింగ్. ఇక నిద్ర సమస్యలకొస్తే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే ఓఎస్ఏ, గురక, నిద్రలో ఊపిరి ఆడకపోవడం. దీని లక్షణాలు అచ్చం డిప్రెషన్ లాగే ఉంటాయట. అవును, పగలు విపరీతమైన నీరసం, ఏకాగ్రత లేకపోవడం. డాక్టర్లు డిప్రెషన్ అనుకుని మందులిచ్చే ప్రమాదముంది. పజిల్ మీద పజిల్ అన్నమాట. ఇంకో విచిత్రమైన సమస్య ఆర్బిడి అంటే రెమ్ స్లీప్ బిహేవియర్ డిజార్డర్. అవును, మామూలుగా నిద్రలో మన కండరాలు కదరవు, లాస్ ఆఫ్ అటోనియా అంటారు కదా. రైట్. కానీ ఈ వ్యాధి ఉన్నవారికి ఆ స్విచ్ పనిచేయదు. నిద్రలో తమ కలలను నిజంగానే భౌతికంగా చేస్తారు. పక్కనున్న వాళ్లను కొట్టడం, గాల్లో చేతులు ఊపడం లాంటివి చేస్తారు కదా. వాళ్లని ఈజీగానే నిద్రలేపవచ్చు. వాళ్లు కలలో ఏం జరిగిందో వెంటనే చెప్తారు కూడా. కాని భయంకరమైన విషయమేంటంటే వీరికి ఫ్యూచర్లో పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. ఆల్ఫా-సిన్యుక్లిన్ న్యూరో డీజెనరేషన్ వల్ల ఇది జరుగుతుంది. అంటే ఒక వ్యక్తికి వచ్చే కలల ప్రవర్తన భవిష్యత్తులో రాబోయే పార్కిన్సన్స్కు ముందస్తు అలారం లాంటిదన్నమాట. మన మెదడు ఎంత కాంప్లెక్స్గా పనిచేస్తుందో కదా. చాలా కాంప్లెక్స్. ఇక చివరగా తీవ్రమైన గాయాలను లేదా స్థితులను మెదడు ఎలా ఎదుర్కొంటుందో చూద్దాం. డిసోసియేటివ్ అమ్నేషియా విన్నారా ఎప్పుడైనా? మన పత్రాల్లో చదివాను. ఏదైనా తీవ్రమైన ట్రామా జరిగినప్పుడు మెదడు తనను తాను రక్షించుకోవడానికి తన గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను పూర్తిగా మర్చిపోతుందట. అవును, ఇది మామూలు మతిమరుపు కాదు. ఒక ఫ్యూజ్ కొట్టేసినట్లుగా తమ లైఫ్కు సంబంధించిన కీలక సమాచారాన్ని మర్చిపోతారు. మెదడు తనను తాను కాపాడుకునే వ్యూహమిది. కాని కొందరు కావాలని నటిస్తారు కూడా కదా.
ఫ్యాక్టీషియస్ డిజార్డర్ కింద మాలింగరింగ్ అంటారు దీన్ని. అవును. బయట ఏదో లాభం కోసమంటే డబ్బో లేదా పని ఎగగొట్టడానికో కావాలని జబ్బు పడినట్లు నటిస్తారు. వీళ్ళు రక్త పరీక్షలు లాంటివి చేయడానికి అసలు ఒప్పుకోరు. దొరికిపోతామనా? అంతే కదా. ఇక శరీరానికి మనసుకు మధ్య ఉన్న ఇంకో అతిపెద్ద ఘర్షణ జెండర్ డిస్ఫోరియా. తాము పుట్టిన లింగానికి భిన్నమైన లింగంతో జీవించాలనే బలమైన కోరిక. అంటే భౌతిక శరీరానికి మెదడులోని గుర్తింపుకి పొంతన లేకపోవడం వల్ల తీవ్రమైన మానసిక క్షోభ కలుగుతుందన్నమాట. అవును. ఆ బాధను తగ్గించుకోవడానికి వాళ్ళు శారీరక లక్షణాలను మార్చుకోవాలని కోరుకుంటారు. ఈ మానసిక క్షోభ అనే మాట వస్తే నాకింకో విషయం గుర్తొస్తోంది. మానసిక బాధకైనా భౌతిక నొప్పికైనా మెదడులో స్పందించే కేంద్రాలు దాదాపు ఒకటేనట. అందుకే బ్యూప్రినార్ఫిన్ లాంటి ఓపియాయిడ్స్ నొప్పి నివారణకు అద్భుతంగా పనిచేస్తాయి. రైట్. ఇది ఒక పాక్షిక అగోనిస్ట్. దీనికి థెరప్యూటిక్ సీలింగ్ ఉంటుందట. అంటే ఇదొక ఫ్యాన్ లాగా పనిచేస్తుందన్నమాట. ఆన్ అవుతుంది, కానీ స్పీడు ఒక లెవెల్ దాటదు. అవును. కాబట్టి మిగతా ఓపియాయిడ్స్ లాగా మోతాదు పెరిగినా ఊపిరి ఆగిపోయే అంటే రెస్పిరేటరీ డిప్రెషన్ ప్రమాదం ఇందులో చాలా తక్కువ. ఇదంతా చూస్తుంటే నిజంగా మనిషి శరీరం, మెదడు ఎంత విస్మయం కలిగిస్తాయో కదా. ఒక చిన్న మందు మెదడు రసాయనాలను ఎలా మార్చేస్తోందో, డిప్రెషన్ అలసట రూపంలో ముసుగు వేసుకుని ఎలా వస్తోందో, నిద్రలో వచ్చే మార్పులు ఫ్యూచర్ వ్యాధులకు ఎలా సిగ్నల్ ఇస్తాయో మనం చూశాం. అవును. మెదడు కోసం ఇచ్చిన మందు కిడ్నీలను ప్రభావితం చేయడం, ఇదంతా ఒకే నెట్వర్క్ అని మనకర్థం చేయిస్తోంది. ఇదంతా విన్న తర్వాత మన శరీరం, మెదడు వేర్వేరు కాదని స్పష్టమవుతోంది. ఖచ్చితంగా. రెండూ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటాయి. ఇదంతా విన్నాక నాకొక ఆలోచన వస్తోంది. శారీరక సమస్యలు డిప్రెషన్లాగా కనిపిస్తున్నప్పుడు మన మెదడుకు వాడే మందులు మన భౌతిక శరీరాన్ని ఇంత తీవ్రంగా ప్రభావితం చేస్తున్నప్పుడు అసలు మన మనసు ఎక్కడ ముగుస్తుంది, మన శరీరం ఎక్కడ మొదలవుతుంది? చాలా డీప్ థాట్ ఇది. బహుశా రెండూ వేర్వేరు కాదు, ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలు మాత్రమే కావచ్చు. ఈ ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.